హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ మినీ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి మనము కార్వార్లోని కాళీ రివర్ బ్రిడ్జ్ మీద ఉన్నామండి. చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఇక్కడ అరేబియా సముద్రం అండ్ కాళీ రివర్ రెండు కలుస్తాయంట. చాలా ఫేమస్ అన్నమాట ఇది. చూస్తున్నంత వరకు అంత వాటరే కనిపిస్తున్నాయి చూడండి. చాలా బాగుంది లొకేషన్ అండ్ వ్యూ కూడా. అండ్ ఇదే అనమాట కార్వార్ అండ్ గోవా నేషనల్ హైవే కూడా. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, టన్నల్ రోడ్ దాటిన తర్వాత రైట్ తీసుకుంటే గోవా వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే కార్వార్ వస్తాం అని చెప్పేసి. ఆ లెఫ్ట్ తీసుకుని కార్వార్ వచ్చిన తర్వాత సిటీ దాటాక మనకి ఈ హైవే వస్తుందన్నమాట. ఇలా కూడా మనం గోవా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు ఏదో ఛానల్స్లో చూశాను, కాళీ రివర్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది అని చెప్పేసి. బట్ అది అంతవరకు నిజం అనేది నాకు తెలియదు. ఇది వచ్చేసి మనకి ఉత్తర కర్ణాటక డిస్టిక్ అనమాట. చాలా ఫేమస్. ఆ కనిపిస్తున్నాయి చూడండి, ఆ చెట్లన్నీ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా హొన్నవర వీడియోస్, అందులో కనిపిస్తాయి చూడండి మ్యాంగ్రూవ్స్ అని. అవే అనమాట అవన్నీ కూడా. ఈ సముద్రం ఒడ్డున ఖచ్చితంగా ఉంటాయంట, ఎందుకంటే తుఫాన్లు ఇలాంటివి రాకుండా ఈ మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్స్ అనేవి చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో మేము అదంతా చూసేసుకొని నెక్స్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఫస్ట్ ముందు వచ్చేసి వెళ్ళాము, బట్ ముందు వచ్చినప్పుడు ఆడడానికి అవ్వలేదు. అవన్నీ చూసేసుకొని వచ్చేసాక బీచ్కి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇంకా ఇక్కడ కాసేపు ఆడుకున్నాము. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ అంతా పార్క్ ఏరియా లాగా ఉంది, ప్లస్ ఇంకా స్టాల్స్ అవి కూడా ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్తే ఇంకా మా పాపను తట్టుకోవడం కష్టం అని చెప్పేసి కొంచెం జనాలు లేని దగ్గరకు వచ్చేసి కాసేపు ఆడుకొని వెళ్ళాము. ఈవినింగ్ టైం అవడం వల్ల ఇలా ఉంది. డే టైం అయితే మీకు పెద్ద పెద్ద షిప్పులు అవన్నీ కనిపించాయి అన్నమాట సముద్రంలో. అవన్నీ తీసి చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు డే టైంలో వీడియో తీసి అప్లోడ్ చేసేలాగా ట్రై చేస్తాను. అండ్ ఈ రోజుకైతే ఇంకా ఇక్కడితో ముగించేసాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడి నుంచి జోగ్ ఫాల్స్ వెళ్ళాలంటే ఖచ్చితంగా 4 to 5 hours అయితే పడుతుంది. ఇక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి 8:30 అయిందనమాట. మేము జోగ్ ఫాల్స్ రీచ్ అయ్యేసరికి 1 o'clock అలా అయ్యింది. ఇంకా కార్వార్ వచ్చాక, అది కూడా సముద్రం ఒడ్డుకు వచ్చాక చేపలు తినకపోతే ఎలా ఉంటుందండి, బాగోదు కదా అని చెప్పేసి ఇక్కడే ఫేమస్ అయినటువంటి ఫిష్ ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.